వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల కళాశాల భవనంపై నుండి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య. జంగపల్లి లక్ష్మీ ప్రసన్న డాటర్ ఆఫ్ గోపాల్, వయసు 20 సంవత్సరాలు, జగ్గయ్యపేట భీముని మండలం సాంఘిక సంక్షేమ కళాశాల కాలేజ్ రోడ్ మంచిర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి కళాశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలు ఆడడంతో మనస్తాపంతో కళాశాల భవనంపై నుండి గురువారం ఉదయం అనుమానాస్పదంగా క్రింద పడిందని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కర్నూలు డీఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ ఆర్మూర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాఫర్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్స్, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక వ్యక్తుల ఇళ్లను మొదలగు వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా ఉంచారు. పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీవాసులు కోరారు. పైప్ లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాయస్ అనేది ఒక విషపూరితమైందని, అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఫ్లై యాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్. దాని మీద ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్లై యాష్ అనేది హజార్డస్ ఐటమ్. దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్. థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్వైర్న్మెంట్ కూడా చాలా హానికరం. అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి, మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి, పర్టిక్యులర్లీ ఫ్లై యాష్. ఎందుకంటే పవర్ ప్లాంట్లలో, థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యం. ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. రామగుండం ప్రజల సురక్ష ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వచ్చినాను నేను. ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారంగా ఉంటాము. ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి
ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో మరి రామగుండం ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఖట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను. ఇట్లా సంఘటన జరిగింది, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పైప్ లైన్స్ కానివ్వండి, మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్లాంట్ అనేది ఉంటుంది, ప్లాంట్స్ వస్తుంటాయి, దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి. కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి. అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో, ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ రెస్పాన్స్ కూడా ఇప్పటికి కూడా చూస్తున్నాం మనము. ఫ్లై యాష్ ఎయిర్బోర్న్ అయిపోతే మరి ఇన్హలేషన్ కూడా ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు మరి జరగొద్దని చెప్పి ఎన్టీపీసీ మీద కూడా ఒత్తిడి పెడతాము. మేము ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము సీరియస్గా మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చిస్తాము. మళ్ళీ ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రామగుండం ప్రజల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను. దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలని తెలుసుకుంటున్న మీ మీడియా తరఫు నుంచి, మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు. దీన్ని సీరియస్గా తీసుకొని రామగుండం ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రామగుండం ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను. మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను. దాని మీద కూడా నేను పోరాడతాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనుమల రాజా ఆధ్వర్యంలో బుధవారం నాడు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అమానుష ఘటన అని, ఈ దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే దిశగా ఉగ్రవాదులు ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు చిత్ర పాపారావు, అడిగర్ల రవి, నాగేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఏదైతే ఉందో కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ప్రాంతంలో, టూరిస్ట్ ప్రాంతం అన్నమాట, ఆ ప్రాంతంలో విహారయాత్రకని కొన్ని యాత్రికులు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఆ యాత్రికులను ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అంటూ చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను చంపడం జరిగింది. ఇందులో 28 మంది యాత్రికులు చనిపోవడం జరిగింది. వారికి నివాళిగా మేము ఈరోజు రౌతులపూడి మండలంలో జామపట్నం గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే మా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ప్రతీకారం గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఓటకి రెట్టింపులుగా 10 రెట్లు ఉగ్రవాదులను అందరిని ఏరిపారేస్తుందని మేము తెలపడం జరుగుతుంది. ఈ రౌతులపూడి
మండలం నుంచి ఎన్నపట్నం గ్రామంలో శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మరి కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మరి పహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో మరి ఈ ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మరి అనేక మంది టూరిస్టులు వచ్చి మరి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అటువంటి దేశంలో ఉనికి కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ముష్కరే తోయిబర్ల ఉగ్రవాద సంస్థలు మరి ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడి మరి మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదైతే టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి పంపించేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈవేళ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు ఇస్తూ మరి ఈ దేశంలో శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతం కలగకుండా మరి మా ఎన్డీఏ ప్రభుత్వం తరపుని భారతీయ జనతా పార్టీ తరపుని మరి మా వంతు సహాయ సహకారాలు చనిపోయిన కుటుంబాలకి అందిస్తామని వారికి ధైర్య సాహసాలు ప్రసాదిస్తామని మరి ఈ సందర్భంగా చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. కైకిలి లేక కూలీ రాక దినదిన గండంగా బతికీడుస్తున్నామని గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని, భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మా గ్రామ పంచాయతీ మాకే కావాలి. నా పేరు మల్లమ్మ. మాకు ఊళ్ళో ఏమి లేవు, చేసుకొని తిందామంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు. మా బాధ మున్సిపాలిటీ అవుతుంది, మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం, మా భూములు జాగలేవు. మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. మేము తీసినాం అందరం కలిసి, మాకు జాగలేవు, భూములు లేవు. మేము ఆవలి పోతే వాళ్ళు రానిత్తలేరు మమ్మల్ని. మేము ఏం చేసుకో బతుకుడు? అందరూ పని ఉండాలి, మా ఊరు మాకు ఉండాలి. కుప్పలు ఉన్నాయి, మా ఊళ్ళో పనులు లేవు, మా ఇల్లు పన్ను కట్టలేము, మేమేం చేయలేకపోతాము. మాకు 100 రోజుల పని, ఊరు పొరుగురికి కైకిలు పోతే మమ్మల్ని రానిత్తలేరు. ఊళ్ళో పనులు మొత్తమే లేవు. ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం? జీవో వచ్చిందని అంటాను. మేము ఎక్కడికన్నా వచ్చినా మేము ఏడికైనా పోతాం.
మాకు ఊళ్ళో ఒక్క పని లేదు. ఊరికి పనికి పోతే ఊరు నన్న లేకుండి మున్సిపాలిటీ చేయకుండా ఉంచనన్న ఉంచుండి. మాకు చేసుకుందామంటే ఊళ్ళు లేవు. మా ఊరు మున్సిపాలిటీ కలవద్దు. మాకు కుప్పలు మా బంగారు వర్షం భూములు పోయినాయి. మేము చేసుకు బతుకుదామంటే ఏం పని లేదు, కూలి లేదు. మగోడు పోదామంటే అక్కడ అంతరంగా వాడు పోతే అని రూపాయలు ఆడవాళ్ళు 10 పోతారు. వాళ్ళు వద్దాన ఈ 100 రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు. పాపం ఎండనక నీళ్ళకపోతే వాళ్ళకు పైసలు వస్తాయి. అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు. మాది ఇప్పటి కాదు, పూర్వం నుంచి ఉన్న ఊరు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. చేసుకుందామంటే పనులు లేవు. మేము తిందామంటే మాకు తిండికి లేదు. అది ఈ వరి పొలాలు ఉంటాయి రోజులు. మా పస్తులు భూములు చేళ్ళు అన్నీ పోయినాయి. మా బంగారు భూములు పోయినాయి. మా మున్సిపాలిటీ కావద్దు సారు, మీకు దండం పెడతాం, 2 దండం వదనాలు చేస్తాం సారు అని మేము మనే పదే మీకు వందనాలు చేస్తాం సారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ వద్దు. చేసుక బతుకున్న పిల్లలు గంగ అటు గుట్ట పోయి అటు పోయి ఇటు పోయి కష్టం చేపట అడిపి ఇంటికి వచ్చే వరకు దానికి ప్రాణమే ఉండలేదు. కొడుజీవనతో వచ్చి వాళ్ళు అయ్యాలని పంటారు. అయ్యో పన్నా అట్లయినా మంచిగా చెప్పి సత్తపడతా పోయి పనులు చేసుకొని బతుకుతారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. జై జై. పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్లో కుంగిన బండ రాతి పురాణాన్ని సంబంధిత అధికారులతో, రైతులతో మరియు నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడారు. అటు మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం చెప్పాలి. మీకు వేరే మనం ఏమంటే టెంపరీగా గుర్తు చేసుకోవడం, మంది అయినట్టు డిస్టర్బ్ కాకుండా ఉన్నది సరిపోవడం తీసుకొచ్చారు. ముందరెవరు అడ్డం కొంచెం ముందుకు బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడే సున్నపొరలు కూడా ఉంగింది ఇక్కడ. గోరుకల్లి రిజర్వాయర్ ఇది కెపాసిటీ 12.5 TMC. ఇది గత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తయ్యని చెప్పేసి వాళ్ళు ప్రీ క్లోజర్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి కుంగడం జరిగింది. అప్పుడు గతంలోనే ఎస్టిమేషన్స్ వేశారు 200 కోట్లకి. అంత ఇవ్వలేము, మళ్ళీ దాన్ని తగ్గించేయమని చెప్తే కూడా 99 కోట్లకి వేయడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ కుంగడం జరిగింది రాతి పరుపు. దానికి కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ల కోడ్ ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కో వాళ్ళతో అప్పటికప్పుడు నీళ్ళు నిలబెట్టాలా, రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే 1 కోటి రూపాయలతో వర్క్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కుంగడం జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వాళ్ళకి 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క నయా పైసా నిధులు కూడా కేటాయించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు కుంగిన వెంటనే సీఎం గారిని, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ను కూడా కలవడం జరిగింది. సీఎం గారికి అంతా వివరించడం జరిగింది. అంటే అలగనూరు వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన పాపం వల్ల అలగనూరు రిజర్వాయర్కి ఎట్లయితే కట్ట తెగి 4 ఏళ్ల నుంచి సాగునీరు, తాగునీరు లేదో ఆ పరిస్థితి మళ్ళీ ఈ గోరుకల్లు రిజర్వాయర్కి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ గోరుకల్లు నుంచి కడప వరకు నీళ్లు పోతాయి, పులివెందలకు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రిజర్వాయర్కి రాకూడదన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా దీన్ని పనులు చేపించాలా అని చెప్పేసి అంతా వివరించడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వెంటనే దీన్ని నోట్ తయారు చేసి ఇది చాలా ఇంపార్టెంట్, వెంటనే చేయాలని చెప్పడం జరిగింది. అది శాంక్షన్స్ అయ్యి, ఎస్టిమేషన్ అయ్యి, ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి ఇంకా ఇదంతా లేట్ అవుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు డిఎంఎఫ్ ఫండ్స్ 2.5 కోట్లతో దీన్ని ఇప్పటికప్పుడు టెంపరవరీగా పనులు చేయించేదానికి చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి ఓకే చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు టెంపరవరీగా 2.5 కోట్లతో ఈ పనులు చేపిస్తున్నాము. తర్వాత పర్మనెంట్గా దీన్ని
స్ట్రక్చర్ కోసం కూడా 90 కోట్లు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడైతే కుంగిందో. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, రైతులకైతేనేమి, మనకైతేనేమి, అలాగే కడప డిస్ట్రిక్ట్ అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కోరకల్ రిజర్వ్. ఇది ఈ యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇరిగేషన్కు, నీటిపారుదల శాఖ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే టెంపరీగా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇప్పటికీ 2.5 కోట్లతో కూడా అది వెంటనే పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత పాలకుల పాపం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అది పూర్తి కాకముందే ఫ్రీ క్లోజర్ చేయడము చాలా దారుణమైన చర్య. దీన్ని ఇంకా అసలు దీనివల్లనే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని ఒక ఫంక్షన్ హాల్లో స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఎలాంటి ఉద్యమాలైనా భూమి ఆధారంగా జరిగాయి కాబట్టి మనిషికి భూమికి విడదీయరాని సంబంధాన్ని గుర్తించి ఇప్పుడు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏర్పాటు గురించి, దాని అవసరం గురించి చక్కగా అవగాహన కల్పించారు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో మనుషులు లేకుండా చాలా ఇబ్బందులు జరగడం జరిగింది. దానివల్ల చాలా ఇష్యూస్ అన్నీ వచ్చాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని మనకి కొత్త చట్టంలో బీఆర్ఓ ఒకవేళ గ్రామ లెవెల్లో సాల్వ్ అవ్వని ఇష్యూస్ మనకి వేరే తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ రాబోతూ ఉన్నాయి. మళ్ళీ రికార్డు కూడా ఏమైతే మన తహసీల్దార్ ఆఫీసులో స్టోర్ రూమ్లో పెట్టేసాము, ఆ రికార్డు అన్నీ కూడా మళ్ళీ వెనక్కి గ్రామం లెవెల్లో మెయింటైన్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామ పాలనా అధికారి దగ్గర ప్రాపర్గా ఆ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎవరి దగ్గర ఉంది, వాట్ ఎక్స్టెంట్ ఏంటి, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, ఎలా వచ్చింది ల్యాండ్, ఎలా సంక్రమించింది, గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి, భూదాన్ ల్యాండ్ ఏంటి, సీలింగ్ ల్యాండ్ ఏంటి, వక్ఫ్ ల్యాండ్ ఏంటి, ఎవరెవరికి ఎలా ల్యాండ్స్ వచ్చాయి, ఎవరెవరి నుంచి ఎలా ల్యాండ్ మార్పులు చేతులు అయితే ఉన్నాయని రికార్డు కంప్లీట్గా గ్రామ లెవెల్లో గ్రామ పాలనా అధికారి దగ్గరే ఉంటుంది. కొడిమేల మండల కేంద్రంలో మనందరినీ ఉద్దేశించి చాలా చక్కగా అవగాహన కల్పించడానికి వచ్చిన కలెక్టర్ గారు అందరూ కూడా ఒకసారి కరతాల ప్రభుత్వాన్ని అదే సింగిల్ విండో చైర్మన్ రామనరసింహరావు గారు, నాయకులు పెద్దలు మైపాల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ ధరణి చట్టం తీసుకొచ్చి ఎంతోమంది రైతుల పాలిట శాపంగా మారింది. మనందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మనిషికి భూమికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఒకసారి మన భూమి మీద మన హక్కులను కోల్పోతే మనం ప్రాణాలైనా వదులుకుంటాం తప్ప భూమి మీద హక్కులు కోల్పోలేదు. కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల ఎంతోమంది రైతులు మనోవేదన గురై గుండెను బరువు చేసుకొని ఎంతోమంది గుండెపోతలతో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంతోమంది రైతులు మనోవేదన గురై ఇక మా భూములు మాకు రావేమని చెప్పి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చేయని తప్పు కూడా చాలామంది అధికారులు కూడా బలైన సందర్భాలు మనం చూస్తున్నాం. గతంలో ప్రభుత్వ పెద్దలకు, కొంతమంది ఉన్నతాధికారులకు ఒక కల్పవృక్షంగా మారినటువంటి ఆ ధరణి చట్టాన్ని, ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను పూర్తిగా తొలగించి ఇప్పుడు మెరుగైన చట్టం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో లేనటువంటి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మెరుగైన చట్టం భూభారతిని మనం తీసుకురావడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమం, తెలంగాణలో వచ్చిన భూమి గుర్తి పేరుతో వచ్చిన ఉద్యమం కానీ, లేకపోతే అంతకుముందు కొమరంభీం దగ్గర వచ్చిన జంగల్ జమీన్ ఉద్యమం కానీ, ఎటువంటి ఉద్యమాలైనా తెలంగాణలో జరిగినవన్నీ కూడా భూమి మీదే ఉద్యమాలు, పోరాటాలన్నీ జరగట్లేదు. సో మనం ఎంత సంపాదించుకున్నా, ఏ లెవెల్కి వెళ్ళినా కూడా ప్రతి మనిషి కూడా మనం వెళ్ళాల్సింది కూడా భూమిలో ఉంటాయి. కాబట్టి మనిషికి భూమికి ఉన్న సంబంధం అనేది మనకి విడదీయలేదు. అండ్ అది మన లైఫ్లో భూమి మీద అంత ఇంపార్టెన్స్ అనేది మనం ప్లే చేస్తాం. సో దానికి సంబంధించి ఆ భూమికి మనిషికి ఉన్న రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం కొన్ని వందల చట్టాలు రావడం జరిగింది.
మనకి 1940లో వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు నిజాం టైంలో వచ్చిన చట్టాలు ఉన్నాయి, 71లో ఆర్ఓఆర్ చట్టం ఉంది, తరువాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి, అసైన్మెంట్ యాక్ట్ అని చెప్పి రకరకాల చట్టాలు వచ్చాయి. అవన్నీ కాంప్రిహెన్సివ్ గా తీసుకొని మనం 2020 సంవత్సరంలో ఒక ధరణి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత 2025లో లేటెస్ట్ గా మనం భూభారతి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వచ్చి భూభారతి చట్టం ప్రకారం మనం ఏం చేయబోతా ఉన్నాం, ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చొని పెట్టి చట్టం ఇది ఎందుకు ఉన్నామంటే, గత 5 ఏళ్లలో కొన్ని తప్పుల వల్ల మన ప్రజలు అనేవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ రికార్డు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండడం జరిగింది. అది అనేది వాస్తవం. కొత్త గవర్నమెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు కానీ, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ దాని మీద లోతుగా ఎక్స్పర్ట్ కమిటీగా పెట్టుకొని లోతుగా ఏమైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో, ఏమైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో దాని మీద ప్రాపర్గా తీసుకొని అందరూ ఒపీనియన్స్ తీసుకొని కొత్తగా భూభారతి చట్టం అనేది తీసుకురావడం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.